హాయ్ అండి, నేను మీ సత్య గార్డెన్. ఈరోజు మా టెర్రస్ గార్డెన్లో ఉన్నామండి. చూడండి, ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఇదివరకు మీకు ఎన్ని ఫ్రూట్స్ తెంపామనేది క్రాప్ వచ్చింది అనేది మీకు చూపించాం. ఇప్పుడు కూడా చూడండి ఎన్ని ఫ్లవర్స్ అయితే వచ్చాయో. కనీసం 15 ఫ్లవర్స్ వరకు అయితే వచ్చాయండి. కిందసారి కాపు కూడా వచ్చింది 15 ఫ్రూట్స్, 17 ఫ్రూట్స్ వరకు మేము తెంపామండి. ఇప్పుడు కూడా ఈ కనీసం 15 ఫ్లవర్స్ వరకు వచ్చాయి. చూడండి, మొత్తం అంతా నైట్ అంతా బాగా వీడే, ఉదయం వరకు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయండి. ఇప్పుడు కొంచెం ఎండ తగలడంతో డల్ అవుతున్నాయి. చూడండి ఎంత పెద్ద ఫ్లవర్ వచ్చింది. చూడండి ఎంత ఫ్లవర్ పెద్ద సైజు వచ్చాయో. ఈ వర్షాకాలం కూడా స్టార్ట్ అయ్యిందండి. మనం ఇచ్చిన మొత్తం పశువుల ఎరువు కూడాను మొత్తం వర్షాకాలంతో పాటు నీరుతో పాటు కిందకి పోతూ ఉంటుంది మనం ఇచ్చిన ఎనర్జీ కూడా. ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఏంటంటే మనం జీవామృతం కానీ కృపామృతం కానీ ఇచ్చిన అంత వేస్ట్ అయిపోతుందండి. వర్షంతో పాటు ఆ వాటర్తో పాటు కిందకి ఆ హోల్లో నుంచి బయటకు మొత్తం వెళ్ళిపోతుంటది. అప్పుడు మనం ఈ టైంలో ఏం చేయాలంటే మనకి ఘనజీవామృతం మంచి యూజ్ అవుద్దండి. అందుకే మన వేసవికాలంలో అవి మనం ఇవన్నీ తయారు చేసుకుని ఉంచుకుంటే వర్షాకాలంలో మనకి ఒక్కసారిగా వాటర్ ద్వారా పోకుండా మనకి ఈ విధంగా ఒక్కొక్క మొక్క అక్కడ పెట్టుకుంటే వర్షంతో నాని మెల్లమెల్లగా వాటర్ వేర్లకి అందుకొని మనకి అప్పుడు కూడా వర్షాకాలం కూడా మంచి పూత అనేది కాత అనేది వస్తూనే ఉంటుందండి. ఈ విధంగా మనం ఒక దాన్ని 2 పీసులు చేసుకొని ఒక్కొక్క దీంట్లో విధంగా ఒక గోళంలో 2 వేసి ఇలా విధంగా వేసుకుంటే ఇవి వర్షంతో నాని అలా వాటర్ అనేది కింద దిగుతూ వేర్లకి అలాగా అందుతుంది. అందిన తర్వాత మళ్ళీ మనకి యథావిధిగా ఈ మామూలుగా వర్షాకాలం కాకుండా మామూలుగా ఉండేటప్పుడు ఏ విధంగా పూత అయితే వస్తుందో ఆ విధంగా కూడా పూత అయితే బాగా వస్తుందండి. ఇంక చూడండి, ఈ బర్డ్స్ కూడా చాలా వస్తాయి. చూడండి ఎంత విపరీతంగా వస్తున్నాయి అంటే చాలా వరకు వస్తాయి. చూడండి బర్డ్స్ ఇంకే మొత్తం చెట్లు ఈ కొమ్మల నిండా ఉన్నాయండి. అటు సైడ్ కూడా ఉన్నాయి. చూడండి ఎన్నో బర్డ్స్ అయితే వచ్చాయో. అటు సైడ్ ఇటు సైడ్ 2 పక్కల కూడా విపరీతంగా బర్డ్స్ వచ్చాయండి. చూడండి ఇవి చాలా వరకు వచ్చాయండి. ఇవి వస్తూనే ఉన్నాయండి, బాగా విపరీతంగా కాస్తూనే ఉన్నాయి. ఇప్పటికైతే ఫ్రూట్స్ వచ్చి మీకు చూపించాను కదా వీడియోలండి. ఇవి కూడా అప్పుడప్పుడు ఇలా వస్తూనే ఉంటాయండి. మేము మధ్య మధ్యలో తెంపుతూనే ఉన్నాం. చూడండి ఇది కూడా హార్వెస్ట్ చేసుకున్నాం. ఈ సైజు అయితే వస్తుందండి. సైజు ఇంతకంటే కొంచెం పెద్ద సైజు కూడా వస్తుంది. దీని సైజు కూడా వస్తే ఇదే విధంగా వస్తున్నాయండి. చూడండి ఇవి డ్రాగన్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ వచ్చిన తర్వాత ఫ్లవర్ వరకు రాకుంటేనే మధ్యలోనే కొంతవరకు అయితే ఈ విధంగా ఈ సైజు వరకు వచ్చిన తర్వాత మొగ్గ అనేది రాలిపోతుంది. ఎందుకంటే వాటర్ కూడా ఎక్కువ అవుతుండడం వల్ల, వర్షాకాలంలో ఎక్కువ అవడం వల్ల ఈ మొగ్గ అనేది ఈ విధంగా ఎల్లో కలర్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఎల్లో కలర్ వచ్చేసి కింద రాలిపోతుంటుందండి. దాన్ని కూడా మనం వాటర్ వర్షాకాలంలో బకెట్ నుంచి కిందకి పోతుంది లేదా మనం అది కూడా చూసుకుంటూ ఉండాలి. లేదంటే వాటర్ స్టాక్ అయిపోయిందంటే మొత్తం అంతా మొగ్గ కాయ మొత్తం అంతా పోతుందండి. అది ఒక ప్రత్యేకంగా మనం చూసుకోవాలండి. అది చూసారు కదండి, ఇన్ని ఫ్రూట్స్ అయితే మాకు 30 ఫ్రూట్స్ వరకే వచ్చాయండి. ఈ సీజన్లో డ్రాగన్ ఫ్రూట్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఆర్గానిక్గా ఇవి పండించుకుంటూ చాలా ఆనందంగా ఉందండి, సంతోషంగా ఉంది. మనం ఈ విధంగా ఆర్గానిక్ పండించుకొని తినడం అనేది. ఈ విధంగా మొక్కని అండి చిన్న టబ్లో కాకుండా మ్యాక్సిమం ఒక టబ్బులు వేసుకోవాలనుకున్న పెద్ద సైజు టబ్బులు వేసుకుంటే మనకి కొంతకాలం వరకు, ఇది వరకు ఆల్రెడీ మీకు వీడియో అయితే చేశాను కదండి. పెద్ద టబ్బులు వేసుకుంటే చాలా వరకు మనకి మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈ విధంగా ఆర్గానిక్గా పండించుకుంటే చాలా ఆరోగ్యం కూడాను. బజార్లో కొన్ని మందులు గట్టి కొట్టేసి అవి అమ్ముతుంటారు. అవి కంటే మనం ఓన్గా ఇంటి మీద ఈ విధంగా మనకి ఎక్కడ జాగా ఉంటే ఆ జాగాలు వేసుకొని ఆర్గానిక్గా పండించుకొని తింటే ఆరోగ్యం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం. జై హింద్.